ఆయన ఇంటికి వచ్చాడు. భార్య ఇలా అడిగింది, ఏమండి మీరు కూడికి వెళ్ళారు కదా, ఎవరైనా ఈవిగా ఏమైనా ఇచ్చారండి? ఏ అమ్మాయి అన్నాడు. మీరు వెళ్ళి 15 రోజులైంది, ప్రతిరోజు ఈ పిల్లలకి ములగ చెట్టానండి దిక్కు. ఒకరోజు మునక్కాయ వండుతున్నా, ఒకరోజు మునగాకు పచ్చడి చేస్తున్నా, ఒకరోజు మునక్కాయతో పులుసు పెడుతున్నా, ఇంకొక రోజుతో మునగాకునే నేను పులుసుగా పెడుతున్నానండి. ఇంతకు మించి ఏం పెట్టలేకపోతున్నాను. బియ్యం అయితే ఉన్నాయి కానీ వండి పెట్టడానికి ఏమీ లేదు. మీరు ఇచ్చిన ఈవితో వెళ్ళి 1 పావు కిలోనన్నా కోడి మాంసం తెద్దామనండి. ఆయన ఏమన్నాడు అంటే, అమ్మాయి పద్మ, మనకంటే అవసరతలో ఉన్నవాళ్ళు కనపడ్డారమ్మా, వాళ్ళకి ఇచ్చేసి వచ్చానే అన్నాడు. ఆ రాత్రి 1 గంటకి రాస్తూ నేను ఇలా అనుకున్నా, యామ్ ఐ ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్? ఎవరైనా నాకు ఒక 10,000 ఇస్తే 5,000 ఇచ్చి వస్తాను తప్ప 10 ఇచ్చేసి వస్తానా? లేదండి, లేదండి. త్యాగం లేని క్రైస్తవ్యం నేడుంది. ఈ కారణం చేతనే పని, పరిచర్య కృపను చూపించేదిగా లేదు.